మన పల్లెటూర్లలో విరిగా పెరిగేటువంటి కామంచి, కాకమాచి, చిన్నబుడ్డ కాసి అంటారు. వీటి పళ్ళు ఇట్లా నల్లగా ఉంటాయి. ఈ నల్లటి పళ్ళను కూడా చిన్నప్పుడు బాల్య దశలో ఈ చెట్ల వెంబడి పరిగెత్తి ఇలా ఏరుకొని ఇలా తినేవాళ్ళం. చూడండి ఈ చెట్టుకి ఎట్లా ఉన్నాయో. మంచి పోషక పదార్థము, ఔషధ గుణాలు కలిగినటువంటి పళ్ళను తినండి. చాలా తీయగా, పుల్ల పుల్లగా, ఒగరొగరు కనబడతాయి. ఇక చూడండి. ఇలా తినండి. పల్లెట్లో దొరికినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. రండి, మీకు గంజులో ఏదైతే ఈ ఆయిల్ కాచామో ఈ ఆయిల్ని చూపిస్తా. కామంచి, కాకమాచి, బుడ్డగాసి అనేటువంటి ఆకుని వాటి గింజలతో సహా నల్ల నువ్వులతో కాచి కంటి చూపుకు, అతిమూత్ర వ్యాధికి తయారు చేయటం జరిగింది. మరి అది చూపిద్దాం రండి. ఇవి కాయలు ఎలా ఉడికినాయో చూడండి. అతిమూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని రోజు ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు కనీసం 2 నెలలు వాడినట్టు అయితే తప్పనిసరిగా మూత్ర వ్యాధి అంటే మనకు తెలియకుండానే మూత్రం జారిపోవటం, చుక్కలు చుక్కలుగా పడటం అనేటువంటి వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాకుండా ఇది నూనె. ఈ నూనె కంటి చూపుకు బాగా కనబడుతుంది. మరి ఈ నూనెను ఎలా వాడాలి అంటే రోజు ఉదయం 10 గ్రాములు, సాయంత్రం 10 గ్రాములు కనుక వాడినట్టయితే పగలు కూడా చుక్కలు చూసేటువంటి నేత్ర దృష్టి పెరుగుతూ ఉంటుంది. మరి కన్ను దృష్టి పెరగాలనుకున్నప్పుడు కన్నులో నరాలు కూడా, చిన్న చిన్న న్యూరాన్స్ కూడా మనకి సహాయం చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ రసం కనుక తాగినట్టయితే కంటి చూపు బాగా పెరుగుతుంది. కంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మ నరాలు కూడా పనిచేసి బాగా చూపు పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అద్దాలతో పని లేదు. ఆకాశంలో గద్దను చూడగలరు. పగలైతే ఆకాశంలో నక్షత్రాలు చూడగలరు. కనీసం ఒక 6 నెలలు తాగండి. ఇవి కామంచి విత్తనాలు. ఈ కామంచి విత్తనాలతో కాసినటువంటి కషాయం. దీంట్లో 90% వీటి యొక్క విత్తనాలతోనే కాల్చింది కాబట్టి విత్తనాల యొక్క సారం, విత్తనాల్లో ఉన్నటువంటి పలుకు, దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణం మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రేష్టమైనటువంటి మన కళ్ళ ముందు మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ కాబట్టి తప్పనిసరిగా ఈ ఆయిల్ని ఉపయోగించండి.